నగర్‌లో ఈరోజు మనకి డే 2 మేము స్పేర్ పార్ట్స్‌కైతే వెళ్తున్నాం అనమాట. డైరెక్ట్ ఆటో నగర్‌కి వెళ్తున్నా. హైదరాబాద్‌లో మనకి డే 2 నిన్న హోలీ పండగ అని చెప్పేసి మనకి అసలు మొత్తం హాలిడే ఉండి షాపులేం తీయలేదు. ఈరోజు నేను ఏమేమి కొంటున్నా ఏందన్నది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి పూర్తిగా. ఎందుకంటే మీకు కూడా గబాల్ని అవగాహన ఉంటది. మనం కొత్తదే కొనాల్సిన అవసరం లేదు. మనకి రెడీగా చేసినవి కండిషన్‌లో ఉన్నాయి కూడా దొరుకుతాయి. అట్లానే ఇంకోటేందంటే ఇప్పుడు మనం వెళ్ళే ప్లేసు ఇవన్నీ డ్యామేజ్ అయిపోయి తీసేసినవి కాదు. వెహికల్స్ ఎట్లా అంటే పోలీసులు పట్టుకున్నాయి, స్క్రాప్‌లో కొన్నవి ఎలా అంటే వేలం పాటలో కొన్నామనమాట. బండి పోలీసులు పట్టుకొని ఇట్లా తీసుకెళ్ళిపోకుండా వదిలేస్తారు కదా! వాళ్ళు వేలం పాటలో అమ్మేస్తా ఉంటారు వెహికల్స్‌ని. ఆ వెహికల్స్ మనం తీసుకొని వాళ్ళు తీసుకొని ఆ స్పేర్ పార్ట్‌లయితే డిస్‌మాంటిల్ చేసి అమ్ముతా ఉంటారనమాట. అట్లాంటి ప్లేస్‌కైతే మనం వెళ్తున్నాము. అది మన హైదరాబాద్ ఆటో నగర్‌లోనే ఉంది. ఎక్కడో కాదు. న్యూ మసీదు పక్కనే ఆనుకుని ఉంటదనమాట. అక్కడికైతే మనం వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి అక్కడ చూపిస్తా మీకు. మొత్తం మెటీరియల్ మొత్తం అన్నీ ట్రక్కుకు సంబంధించిన ఇంజిన్‌లు గానీ, గేర్ బాక్సులు గానీ, అట్లనే హౌసింగ్‌లు గానీ, మొత్తం ప్రతి అన్నీ దొరుకుతా ఉంటాయన్నమాట మనకి. ఆల్రెడీ మనం ఆటో నగర్‌లోకి వచ్చేసినాం. ఎంటర్ అయిపోయినాం. ఏంటంటే చాలా మందికి తెలీక సెకండ్ హ్యాండా అని ఆలోచిస్తా ఉంటారు. ఇవి చేసినవి మనకి కండిషన్‌లో ఉన్నాయన్నమాట. చేసినవి అవి అమ్ముతా ఉంటారు. మనం అదే ప్లేస్‌కి వెళ్తున్నాము. వీళ్ళ వీళ్ళ స్టోర్ పేరొచ్చేసి హిందూ మోటార్స్ అంటే ఎవరైనా చెప్తారు. ఆటో నగర్‌లో హిందూ మోటార్స్ అంటే ఎవరైనా చెప్తారు. చాలామంది తెలియక ఏం చేస్తారంటే కొత్త ఐటెమ్ కొత్త దాని మీదకే వెళ్దామని మోజు పడుతూ ఉంటారు. అవి చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. మనం తీసుకున్న ఏందంటే దేనికి లైఫ్ లేదు. ఇప్పుడు ఇవాళ పోతది, రేపు పోతది అన్నది మనకి డౌట్‌ఫుల్‌గానే ఉంటది. ఏసినాక ఎన్ని రోజులు నడుస్తదన్నది తెలవనే తెలవదు. అట్లా పోతా ఉంటాయన్నమాట. అంటే వారంటీ ఉంటాయి కొత్తాటికి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఏసిన తర్వాత మనం వారంటీ పోయినా మళ్ళా మనం ఎంతో కొంత పే చేసి హాఫ్ అయినా పే చేయమని ఏదో ఒకటి అడుగుతా ఉంటారనమాట. అట్లా తీసుకోవాల్సి ఉంటది. ఇవేందంటే మనకి తక్కువలో దొరుకుతాయి. అట్లానే చేసినవి కండిషన్‌లో ఉన్నవే. లేదు ఒక్కోటేందంటే చేసినవి కాదు. డైరెక్ట్ బండి నుండి మనకి తీసేసి ఇచ్చేస్తారు. అదెట్లా అంటే కొన్ని వెహికల్సు ఎట్లా అంటే పోలీసులు పట్టుకున్నవి గానీ, లేదంటే యాక్సిడెంట్ అయిన వెహికల్స్ వదిలేసి వెళ్ళిపోతారు కదా! అవన్నీ వేలంలో అమ్మేస్తా ఉంటారనమాట. ఆ వేలంలో వీళ్ళు కొనేసి తీసుకొచ్చి వాళ్ళ ఆఫీస్‌లో పెట్టుకొని మనకి స్పేర్ పార్ట్‌లు కావాల్సిన దాని గురించి మనం ఎళ్లి అడిగితే ప్రతీది అవైలబుల్‌లో ఉంటది. వాళ్ళైతే ట్రక్ నుండి రిమూవ్ చేసి ఇస్తారు. లేదనుకుంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ డిస్‌మాంటిల్ చేసేసి స్టోర్‌లో పెట్టి కండిషన్‌లో ఉన్నది ఇవ్వడం జరుగుతది. ఇవన్నీ మనకి అనుకుంటాం ఏందంటే డౌట్‌ఫుల్‌గా అనుకుంటారు. ఏసినంక నడుస్తదా? నడవదా? నడుస్తదా? నడవదా? అని చెప్పేసి అనుకుంటా ఉంటారనమాట. అవన్నీ కాదండి. మేము ప్రతీదీ ఇక్కడికెళ్ళే తీసుకుపోతాం. కొత్తయి తీసుకెళ్ళం. ఇక్కడి నుండే తీసుకుపోతాము. ఇదొచ్చేసి వాళ్ళ ఆఫీస్ లోపల స్టోర్. మనం ఇప్పటిదాకా చూసింది బయటనమాట. ఇప్పుడొచ్చేసి ఆఫీస్ స్టోర్ అనమాట. ఇంజన్‌లు చూసారు కదా! ఎదురుంగా మనకి ఇంజన్‌లు, గేర్ బాక్సులు, పైన సైలెన్సర్ అన్నీ, అన్నీ రెడీగా వచ్చేసి ఉంటారు. ఇక్కడ మన సేల్స్ ఆఫీస్ ఇది. ఇక్కడికొచ్చి మనం తీసుకోవచ్చు. ఇగ చూసుకుంటే ఈ 9 స్పీడ్ గేర్ బాక్స్ దీనికోసమే వచ్చిందనమాట. ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇగ పైన పెట్టినయి కూడా గేర్ బాక్సులే. ఇక్కడున్నాయి చూసారు కదా! గడ్డలు కూడా మనకి అవైలబుల్‌లో ఉన్నాయి. హౌసింగ్ గడ్డలు. ఇవన్నీ వీళ్ళు వేరే ట్రక్ నుండి తీసేసి ఏదైనా డ్యామేజ్ ఉంటే చిన్న చిన్న బేరింగులుంటే అవన్నీ మళ్ళా వేసి రెడీ చేసి పెడతారనమాట. ఇక జాయింట్లు చూస్తున్నట్లయితే ఇక్కడ 9 స్పీడ్ జాయింట్లున్నాయి. 6 స్పీడ్ జాయింట్లున్నాయి. అన్నీ ప్రతి ఐటెము లేనిదంటూ ఉండదు. ప్రతీది అవైలబుల్‌లో ఉన్నాయి వీళ్ళ దగ్గర. తెలియనోళ్ళుంటే వచ్చేసి పర్చేజ్ చేసుకోండి ఇక్కడ. మేము ఎప్పుడు ప్రతి ఇయర్ ఇక్కడికొచ్చి మాకు అక్కడ నోట్ చేసుకుంటాం. ఏ ఐటెమ్ పోయింది ఏంటన్నది మేము అక్కడ నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకొని ఇక్కడికొచ్చి ఇట్లా తీసుకొని వెళ్తాం అనమాట. ఇవన్నీ యూజ్డ్‌వే. యూజ్డ్‌వి గుడ్ కండిషన్‌లో ఉన్నాయి. మీరసల ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము ఏసిందేసినట్టు ఇప్పటికే నడుస్తుంది. పోలేదు. ఏదన్నా మాకు పోయిందంటే అది కొత్తది పోతా ఉంటదనమాట. కొత్తయంటే వేరే ఐటెమ్. ఇక్కడి నుండి తీసుకెళ్ళినవి ఏమి డ్యామేజ్ అవ్వవు. గేర్ బాక్సులు గానీ, ప్రతి ఐటెమ్ మేము ఈడికెళ్ళే డీప్ మనకి క్రౌన్ పిన్‌లు ఇవన్నీ అవే. మనకి కావాల్సిన ఐటెమ్ నంబర్ చెప్తే చాలు తీసుకొచ్చి మనకి ఇస్తారనమాట. గాడి నంబర్ చెప్పినా, లేదంటే స్పేర్ పార్ట్ నంబర్ చెప్పినా మనకి అవన్నీ రెడీగా అవైలబుల్‌లో ఉంటాయన్నమాట. తీసుకొచ్చిస్తారు. ఇక బయట చూసుకుంటే హౌసింగ్ చూసారా ఎట్లున్నాయో, ఆ ఎదురుంగా ఉన్నది కూడా వీళ్ళదే అనమాట. ఇట్లా వానలో పాడిన ట్రక్స్ అన్నీ తీసుకొచ్చి లోపల పెట్టడం,
ఇంకా అవన్నీ డిస్మెంటిల్ చేసి బయట పడేసి మనకు అమ్ముతూ ఉంటారనమాట. ఎట్లా అంటే కొంతమంది హెవీ డ్యూటీ చేసుకుంటారు. హెవీ డ్యూటీ చేసుకుని పాతవి ఏం చేస్తారంటే అమ్మేస్తారనమాట ఇలాంటి వాళ్ళకి. అమ్మేస్తే వాళ్ళు కొనుక్కొని వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఐటెం కావాలని చెప్పేసి వస్తాం కదా వీళ్ళ దగ్గరికి. వచ్చినప్పుడు మనకైతే అమ్ముతూ ఉంటారనమాట. అట్లాంటివన్నీ ఈ 9 స్పీడ్ గేర్ బాక్స్ ఇది. ఇప్పుడు మాకేందంటే మొత్తం డూమ్‌తో కొందామని చూస్తున్నాము. 9 స్పీడ్ గేర్ బాక్స్. దీనికేం డూమ్ లేదు. ఆ ఎదర్ దానికి డూమ్ ఉంది. ఈ గేర్ బాక్స్ వచ్చేసి దగ్గర దగ్గర 1,10,10 1,10,10 అయితే చెప్తున్నాడు. ఇక మేమైతే డిస్కషన్ చేస్తున్నాం తీసుకుందాం అని చెప్పేసి. ప్రైస్ ఇంకా ఓనర్ అయితే రాలేదు. కొద్దిగా వెయిట్ చేయండి అని చెప్పేసి అన్నారనమాట. అది చూసుకున్నట్టయితే కండిషన్ BS4 ఇంజన్లు మొత్తం అన్ని BS4 ఇంజన్లు కండిషన్ అన్నీ చెప్పేసి అక్కడ ఉన్నాయి. ఇంకా అక్కడ నుండి మేము మళ్ళా మనకి ఇక్కడ అంబర్‌పేట వచ్చేసినాం అనమాట. ఇక్కడొచ్చేసి మనకి మొత్తం రాక్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ ఒకే షాప్‌లో ఇక్కడ దొరుకుతాయనమాట. అన్నీ ప్రతి ఐటెమ్ అవైలబుల్‌లో ఉంటది. ఇదేంటంటే సాయి గణేష్ అనమాట. సాయి గణేష్ రాక్ డీలర్స్ అనే వీళ్ళు. ప్రతి ఐటెమ్ KLR, BEC అలానే బీవరు ప్రతి ఐటెమ్ వీళ్ళ దగ్గర కూడా అవైలబుల్‌లో ఉంటాయి. మనకి కమింగ్ సైడ్ వచ్చేసి ఫిల్టర్లు, అశోక్ లేలాండ్ ట్రక్ వచ్చేసి ఫిల్టర్లు ప్రతి ఐటెమ్ వీళ్ళ దగ్గర అవైలబుల్‌లో ఉంటదనమాట. ఇక మన పనంతా ముగిచ్చేసుకొని మళ్ళా మేము ఇక ఇంటి దగ్గరకైతే వచ్చినాం అనమాట. మాకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ వాళ్ళకి లిస్ట్ చెప్పేసి వచ్చేసినాం. ఈ ఐటెమ్స్ అన్నీ మనకి రెడీ చేసి పెట్టిన తర్వాత వాళ్ళైతే కాల్ చేస్తారు. కాల్ చేస్తే మళ్ళా పోయి మనం చెప్పిన ఐటెము ఎట్లా ఉంది, ఏంది, ఇదేనా మనకు కావాల్సింది, ఏదైనా రాంగ్ ఐటెమ్ ఇచ్చారా అని చెప్పేసి మనలో ఒకసారి క్రాస్ చెకింగ్ చేసుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకొని ప్యాకింగ్ చేసి మనం ఎక్కడైతే ట్రాన్స్‌పోర్ట్ మాట్లాడుకున్నామో అక్కడికి తరలించేసేయాల్సి ఉంటదనమాట. ఇక అవన్నీ తరలించేసి అక్కడ నుండి ఎక్స్‌పోర్ట్ చేయడం జరుగుతది. మరి ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఇన్ఫర్మేషన్‌గానే ఉంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు ఎక్కువ డబ్బులు పెట్టుకోకూడదని నేను ఇది చూపించడం జరిగింది. మా ఎవరైతే ట్రక్కు డీల్ చేస్తా ఉన్నారో వాళ్ళు కొత్త స్పేర్ పార్ట్ ఏసుకోవసరం లేదనమాట. ఇట్లాంటివి చూసుకోవచ్చు. మరి ఉంటా బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.